యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో పరిచర్య చేసినటువంటి మరో దైవజనుడు అతను కూడా తుకీకులాగా ఆసియా దేశస్థుడు. అతని పేరు తోఫ్రీము. ఇతను మనము లేఖనాల్లో ఎక్కడెక్కడ చూస్తామో ఇతని పరిచర్యను గురించి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 4వ వచనంలో, మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రును, తెస్సలోనికలో అరిస్తరుకును, సెకుందును, అలాగే గాయును, తీమోతియు, ఆసియా దేశస్థుడైన తుకీకును, తోఫ్రీమును అతనితో కూడా వచ్చిరి. ఈ తోఫ్రీము అనేటువంటి వ్యక్తి కూడా ఒక మంచి దైవజనుడు. ఈయన పౌలుతో పరిచర్యలో కూడా పాలు పంపులు చెందినటువంటి వ్యక్తి. 5వ వచనంలో, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని యుండిరి. పులి అని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి పిలుపు విడిచి 5 దినములు త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్దకు 7 దినములు గడిపితిమి. వీళ్ళల్లో ఆసియా దేశస్థుడైనటువంటి వ్యక్తి తోఫ్రీము. ఇతను పౌలు గారికి మళ్ళీ నమ్మకస్తుడు కూడా. ఈ నమ్మకస్తుడైనటువంటి ఈ తోఫ్రీము పౌలుతో కష్టపడి సేవ చేసినటువంటి వ్యక్తి కూడా. అయితే ఇతనికి కొన్నిసార్లు రోగము కూడా వచ్చింది. ఈ తోఫ్రీము అనబడినటువంటి వ్యక్తికి రోగం వచ్చింది. ఆ రోగము కూడా నయము కాలేదు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. అయితే పౌలుతో అనేక మార్లు అని కాదు, కానీ అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో తోఫ్రీము ఈ పౌలుతో కూడా పరిచర్య చేసినటువంటి వ్యక్తి. మొదటి శతాబ్దంలో పరిచర్య చేసి అతను రోగి అయినా కూడా పౌలుతో పరిచర్య చేయటానికి వెనుకాడనటువంటి వ్యక్తి. ఆ రోగమనే బాధపడుతున్నప్పటికీ కూడా పరిచర్యలో పౌలుతో కొనసాగుతూనే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను తోఫ్రీము. ఇతని గురించి మనము తీమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని, శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబూలు, పుదే, లిను, క్లౌదియా సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. చూసారా, మనం ఇలా చూస్తే క్రొత్త నిబంధనలో పౌలు గారితో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పౌలు కొన్ని పదాలు ఉపయోగించినట్టు సహోదరులను చూపిస్తుండ్రు. యూబూలు, పుదే, లిను, క్లౌదియయు అనేటువంటి ఈ 4 పేర్లు ఈ ఒక్క చోటనే కనిపిస్తుంది. తీమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో. కొంతమంది దైవజనుల యొక్క పౌలుతో పరిచర్య చేసినటువంటి చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు కొన్ని చోట్లనే రాయబడి ఉన్నది. ఇక్కడ ఎరస్తనబడినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ఎరస్తనబడినటువంటి వ్యక్తి కూడా ఒక మంచి దైవజనుడు. పౌలుతో పరిచర్య చేయటము, అనేక సార్లు పౌలుతో కూడా అతను ప్రయాణం చేయటం మనం చూస్తున్నాము. అయితే ఈ త్రోఫీము రోగి అయినప్పుడు కూడా అతన్ని తీసుకువెళ్ళి పౌలు గారు మిలేతులో విడిచి వచ్చి తినేని చూస్తున్నాడు. చూసారా, చాలామంది ఈ కాలంలో, అయ్యా నీకు కడుపు నొప్పి ఉందా, కాలు నొప్పి ఉందా, మేము ప్రార్థన చేస్తాం, స్వస్థతలు జరుగుతాయి అంటాడు. ఆ రోజే పౌలు ఈ త్రోఫీము వ్యాధిగ్రస్తుడైతే, రోగి అయితే, ఈ త్రోఫీము సాధారణమైన వ్యక్తి కూడా కాదు, మరలా ఒక విశ్వాసి కూడా కాదు, ఒక దైవజనుడు. ఈ దైవజనుడికి ఉన్నటువంటి రోగము తగ్గనందువల్ల పౌలుతో పరిచర్య అనేక మార్లు ఆయన పౌలుతో అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పరిచయం అయినటువంటి ఈ వ్యక్తి పౌలు ఎండు వరకు కూడా పౌలుతో ఉన్నాడు. కానీ ఆయనకు రోగము తగ్గకుంటే పౌలు గారే తీసుకెళ్ళి మిలేత్ అనేటువంటి పట్టణంలో ఈ త్రోఫీమును వదిలిపెట్టి రావటం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నామంటే సహోదరులారా, ఈ కాలంలో కూడా చాలామంది మేము స్వస్థతలు చేస్తాము, మా దగ్గర వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అది ఎంత అబద్ధము.
ఇదే దైవజనుడికి స్వస్థత జరగనప్పుడు త్రోఫిమును మిలేతులో వదిలేసి రావటం మనం చూస్తున్నాం. సో త్రోఫిము విషయంలో మనం చూసినటువంటిది ఏంటంటే, అతను రోగి అయినా కూడా, వ్యాధిగ్రస్తుడైనప్పటికీ కూడా పౌలును వెంబడించుటలో, పరిచర్యలో అతను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన రోగమునందు కూడా మరి దేవునికి సేవ చేసినటువంటి వ్యక్తి అని ఈ లేఖనాల ద్వారా మనము తెలుసుకొనవచ్చును. సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.